నిన్న జరిగిన రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా అపోజిట్ టీమ్‌లో ఆడడం, దాని తర్వాత మహేంద్ర సింగ్ ధోని టీమ్‌లో లేకపోవడం, అంటే మజిల్ ఇంజ్యూరీ కారణంగా టీమ్‌లో లేకపోవడం అండ్ చెన్నై గూడా వికెట్లు త్వరగా పడిపోవడం, రవీంద్ర జడేజా 2 వికెట్లు తీసుకోవడం వెంబడెంబడే ఒకటే ఓవర్‌లో. దాని తర్వాత 6 వికెట్లు పడిన తర్వాత రవీంద్ర జడేజా ఎక్స్‌ప్రెషన్స్ చూస్తే కొంచెం బాధాకరంగా, అంటే కొంచెం బాధపడుతున్నట్టు ఒక వీడియో అయితే వైరల్ అయితుంది సోషల్ మీడియాలో. దాన్ని చాలా మంది పోస్ట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో చాలా మంది కామెంట్ చేస్తున్నారు. జడేజా మళ్ళీ వచ్చి సీఎస్‌కేలో ఆడితే బావుంటుందని చాలా మంది కోరుకుంటుర్రు. కానీ ప్రస్తుతం మన రవీంద్ర జడేజా చెన్నై సూపర్ కింగ్స్‌ను వదిలేసి రాజస్థాన్ రాయల్స్‌లో ఉన్నాడు. సో, అపోజిట్ టీమ్‌లో ఉన్నందుకు తాను కొంచెం బాధపడుతున్నట్లు ఒక వీడియో వైరల్ అవ్వడం జరిగింది. అది మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే. సో, అయితే రవీంద్ర జడేజా ఇన్ని సంవత్సరాలు చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడినందుకు తనకు కూడా ఒక చిన్న బాధ ఉంటుంది ఖచ్చితంగా. సో, అందువల్ల తను బాధపడడం, 6 వికెట్లు ఓడిపోవడం 60 రన్నులకే. సో, అదంతా చూసి తను కూడా కొంచెం బాధపడడం జరిగింది. సో, ఈ వీడియో అనేది సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం జరిగింది. ప్రస్తుతం నెటిజన్స్ దీని మీద చాలా మంది కామెంట్ చేస్తున్నారు. జడేజా ఈస్ కమ్ బ్యాక్ టు సీఎస్‌కే అని. సో, మొత్తానికి చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్‌తో చాలా సింపుల్‌గా ఓడిపోయింది. ఇదెప్పుడు జరగలే. మైనస్ పాయింట్ గూడా ఎంఎస్ ధోని లేకపోవడం అనుకోవచ్చు. దాని తర్వాత రవీంద్ర జడేజా గూడా లేకపోవడం, అపోజిట్ టీమ్‌లో ఆడడం రాజస్థాన్ రాయల్స్ తరపున. అయితే దీని గురించి మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.